హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పనికా వ్లాగ్స్. మార్నింగ్ బ్రీజ్ ఎలా ఉంది అనుకున్నావా? ఇది ఎర్లీ మార్నింగ్ కాదండి, ఆఫ్టర్నూన్ 12 ఆ టైంకి మేము బయలుదేరాం అనమాట. చాలా ఎండగా ఉంది. ఈస్ట్ గోదావరిలో మేలో ఉన్న ఎండలు జూలైలో వచ్చేసాయి అనమాట. అంత ఎండగా ఉంది. ఇక్కడ ఏంటంటే మనం బిక్కవోలు మించి మనం ద్వారపూడి వెళ్తున్నాం అనమాట. ఈ రూట్ ఎప్పుడు చాలాసార్లు వచ్చాము. మావిడాడ మీదుగా వెళ్తాం అనమాట. ఇక్కడ టెంపుల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అసలు 7 గోపురాలు అవి ఉంటాయి. రామ మందిరం అనమాట. అద్దాల మీద కూడా ఉంటుంది. మళ్ళీ ఎప్పుడన్నా వద్దాంలేండి. బయట నుంచి చాలా మంది ప్రైవేట్ ఆర్గనైజేషన్ అనమాట. ఎంత ఎండగా ఉందో ఫస్ట్ పెట్టుకుని ఇట్లా కవరప్ అయ్యి మొత్తానికి ఊళ్ళన్నీ చూస్తుంటే పల్లెటూళ్ళు ఎవ్రీవేర్ చిరంజీవి ఇలా కట్అవుట్స్ ఉంటాయి అన్నమాట. పవన్ కళ్యాణ్ ఇలాంటి పొలిటికల్ ఎక్కువ ఉంటాయి. ఈస్ట్ గోదావరిలో ఏంటంటే ఎవరైనా పొలిటికల్కి సపోర్ట్ ఎక్కువ, సినిమాలంటే ప్రాణం, రెండు లేకపోతే వాళ్ళకి ఆ ముద్ద దిగదనమాట. వాటి వల్ల చాలా లాస్ అవుతారు. కానీ తర్వాత ఇక్కడ సూర్యుని టెంపుల్ ఉంటుందండి మావిడాడలో, అది ఆ టెంపుల్ అవుట్ సైడ్ నుంచి అనమాట. మనకి గోదావరి వచ్చే టైం అండి, పైనుంచి వాటర్ వస్తుంది, ఎర్రటి నీరు. గోదావరి బ్రిడ్జి దగ్గర రాజమండ్రిలో మొత్తం ఫుల్ ఉంటుంది అనమాట. చూసారు, సైడ్ కాలువలు కూడా ఫుల్ వాటర్తో ఎంత చెట్లు కిందకు వచ్చి ఎంత కలర్ఫుల్గా ఉంది ఈ రోడ్ అంతా. ఈ రోడ్డు కూడా గవర్నమెంట్ మారాక వేసారనమాట. ముందు రోడ్లే బాగుండేవి కాదు, ఎన్ని వెహికల్స్ పాడైపోతూ ఉండే అనమాట. ఇక్కడ కాటన్ ద్వారా ఆయన విగ్రహాలు చాలా ఉన్నాయి వెళ్ళి రూట్లో. నేను కొన్ని తీసాను అనమాట. వాటి కాలం అయితే చాలా బాగుంది. అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో, అసలు చూడడానికి కన్నుల పండుగగా ఉంది. కాటన్ దొర గారి ఫోటో అంటే స్టాచ్యూ అండి, చాలా చోట్ల ఉంది. ఆయన ఇక్కడ మనకి ప్రాజెక్ట్ కట్టకపోతే ఇక్కడ అందరి ఆకలి చావులు ఎలా కొనసాగుతూ ఉండేమో. ఆయన సొంత డబ్బులతో ఎంతో కష్టపడి అంత సర్వే చేసి బ్రిటిష్ వాళ్ళ పర్మిషన్ తీసుకుని ఓన్ డబ్బులు కూడా పెట్టి ఇక్కడ మనకి ఆయన బ్రిడ్జ్ కట్టారనమాట. అందుకే కృతజ్ఞతగా అందరూ అలా పెట్టుకుంటారు ప్రతి ఊళ్ళో. మేము ఆగి కొబ్బరి బండం తాగా అనమాట. ఆమె ఎంత ఫాస్ట్గా కట్ చేస్తున్నారో చాలా బాగుంది నోట్. ఇది వల్లపుద్రపురం దాటిన తర్వాత కోకోనట్ వాటర్ 100 రూపీస్ ఉండే. వచ్చేసరి ఎంత గ్రీనరీగా ఉంది ఇక్కడ. ఒక 7 days నుంచి ఎండ అయితే భయంకరంగా ఉంది. బట్ ఈ రూట్లో అయితే ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో ఇక్కడ చూసారు. అమ్మవారి ఫేస్ ఎంత కళాత్మకంగా ఉందో. నేను ఎప్పుడు వెళ్ళాను కానీ చాలా బిక్కవల్ వరకు వెళ్ళాను, తర్వాత వెళ్ళలేదు. ద్వారపూడి చూడాలని చాలా ఇయర్స్ నుంచి కోరిక. మార్కెట్ అన్నీ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఇక్కడ శివుడి విగ్రహం మంచిగా పెట్టారు. ఇది ఆదుగురు, మనకి తమిళనాడులో ఉంటుంది కదా. మనం రిటర్న్లో వద్దామనేసి అనుకున్నాను. నేను పక్కనే అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా ఫుడ్ పెడతారంట. మేము అక్కడికి వెళ్ళి మార్కెట్లో కొన్ని షాప్స్ అవి చూసి షాపింగ్ అయితే చేసాము. ఫైనల్లీ చాలా చూసామన్నమాట. ఇక్కడ రీటైల్ హోల్సేల్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ మార్కెట్ అంతా తిరుగుతూ ఉంటుంటే అసలు ఎంత నాకు గూస్బంప్స్ వచ్చేది. నేను ఒక ఖండాన్ని, ఒక న్యూ ఇన్వెంటరీ కనిపెట్టినట్టు ఫీల్ అయ్యాను ఇక్కడికి వెళ్ళిన తర్వాత. బట్ ఇక్కడైతే సెకండ్స్ క్వాలిటీ ఉంటాయి అని అన్నారు. ఫస్ట్ క్వాలిటీ రాజమండ్రి. బట్ ఏంటంటే ఇక్కడ నుంచి మెయిన్ అహ్మదాబాద్, సూరత్ నుంచి డైరెక్ట్ ఇక్కడికి వస్తాయంట. ఇంత పెద్ద మార్కెట్ నేను అయితే ఎప్పుడూ చూడలేదు. చాలా పెద్ద మార్కెట్ ఉందన్నమాట. సూపర్ అయితే ఉందండి, అసలు మామూలుగా లేదు. ఎక్సలెంట్ అయితే ఉండే. షాపింగ్ అయితే సూపర్ అయితే జరిగింది. బయట కూడా ఇలా అమ్ముతున్నారు. ఇది మన ఊరు, చిన్న ఊరు ఇక్కడైతే సెకండ్స్ ఉంటాయండి. బయట కూడా షాప్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ నియర్ అనపర్తి కూడా ఉంది. ఇక్కడ ఫ్లైఓవర్ కూడా ఉండే అనమాట. రాజమండ్రికి ఇక్కడ 18 kilometers. మన శేషారెడ్డి గారిది కూడా అనపర్తే. రిటర్న్ వచ్చేటప్పుడు ఎండ ఫుల్గా ఉండే. ఇక ఇలా చూసారా, ఇక్కడ ఫ్లైఓవర్ అంతా. వెళ్ళేటప్పుడు అంతా వీడియోస్ అంతా తీయలేదు. అలా ఇక్కడ చాలా బాగుందన్నమాట అన్ని ప్లేసెస్ అవి. బైక్ మీద వెళ్ళడం అనేది కొంచెం రిస్కీ పనే, కానీ బట్ వి డిడ్ ఇట్. ఫైనల్లీ హ్యాపీ. శేషారెడ్డి గారు అంటే మన ఆదిత్య ఆ ఇన్స్టిట్యూట్స్ ఉన్నారు కదా, యూనివర్సిటీ పెద్దాపురంలో కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజ్ అన్నీ ఉన్నాయి కదా, వాళ్ళదే అనమాట. మా ఫేస్ అంతా డల్ అయిపోయింది. మార్నింగ్ నుంచి తిరుగుతూ ఉన్నాం కదా ఎండలో. రిటర్న్ వచ్చేటప్పుడు ఈ టెంపుల్ దగ్గర ఆగామన్నమాట. ఆగిన తర్వాత ఇక్కడ ఇట్లా అప్పటికి మాకు చాలా లగేజ్ ఉంది. అది నేను చిన్న వ్లాగ్ చేసి పెడతానులేండి సెపరేట్గా. మన ఈ ఎంట్రన్స్లోని మన ఆదిగురు శివుడి విగ్రహం దగ్గరికి వెళ్ళాలి. బై ఫ్రెండ్స్, ఈ నెక్స్ట్ వ్లాగ్.